ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఆడుకోవడానికి వెళ్తుండంట మా చిన్నగాడు. చిన్నగాడికి భయం వేస్తుంది కదా, భయం వేస్తుందా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మేము రామేశ్వరం నుంచి శ్రీలంక బార్డర్కి అయితే బోట్ జర్నీ అయితే చేయబోతున్నాము. రామేశ్వరం నుంచి శ్రీలంక బార్డర్కి ఒక 25 కిలోమీటర్స్ అయితే దూరం ఉంటుంది. అసలు ఈ బోటింగ్ అడ్రస్ ఎక్కడ, టికెట్ ఎంత, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఈ బోటింగ్ ఉంటుంది అనే డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చెప్తా. రామేశ్వరంలో అగ్నితీర్థం ఉంది కదా, ఆ అగ్నితీర్థం నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్లో మనకి ఈ బోటింగ్ పాయింట్ అయితే ఉంటుంది. బోటింగ్ అయితే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే ఉంటుంది. ఒక్కరికి టికెట్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ బోటింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. మేమైతే వచ్చి బోట్లో కూర్చున్నాము. ఇప్పుడైతే మేము బోట్ జర్నీ చేస్తున్నాము. మా చిన్నగాడు అయితే ఫస్ట్ టైం ఇప్పుడు బోట్ జర్నీ చేయడం. ఆ కృతికి అయితే ఈ బోట్ ఎక్కిన తర్వాత తింటా అని చెప్పి ఎక్కగానే తినడం అయితే స్టార్ట్ చేసిండు. యాక్చువల్గా మేము ఇంటికి వెళ్ళేది ఉంది, కానీ మా కృతికి ఫోర్స్ వల్ల ఇప్పుడు ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. ఇది మొత్తం క్లోజ్ చేసింది. అయినా కూడా 5:30 వరకు ఫుల్ అయితే కానీ పోనని చెప్పింది. ఇంకా ఈ బోట్ కూడా ఫుల్ అవ్వలేదు, అయినా కూడా వెళ్తుంది. ఇప్పుడు 5:30 అంటే ఎప్పుడు 6కి వస్తామో. పంబన్ బ్రిడ్జ్ కూడా చూడము, పడేది పంబన్ బ్రిడ్జ్ కూడా ఇప్పుడు చూడము, వీడి వల్ల క్యాన్సిల్ అయ్యింది. చిన్నగాడికి భయం వేస్తుంది కదా, భయం వేస్తుందా? భయం లేదు. శృతి హాయ్ చెప్పురా. అగ్నితీర్థం బస్ స్టాప్ మెయిన్ రోడ్ మీద నుంచి కొంచెం ముందుకు మనం వస్తే శివ బోటింగ్ పాయింట్ అయితే కనిపిస్తుంది. మేమైతే లైఫ్ జాకెట్ వేసుకొని ఇంకా బోట్లో అయితే వచ్చి కూర్చున్నాం. ఈ బోట్లో మనకి రామసేతు అలాగే శ్రీలంక బార్డర్ని అయితే చూపిస్తారు. ఎక్కడికి వెళ్తున్నావు చిన్నమ్మా? చిన్ని ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఆడుకోవడానికి వెళ్తుండంట మా చిన్నగాడు. అది ఇంకో బోటు, దాంట్లో డాల్ఫిన్స్ చచ్చిపోయినవి అన్నీ ఉంటాయి, షార్కులు ఉంటాయి దాంట్లో. డాల్ఫిన్స్ అన్ని చచ్చిపోయినాయి ఉంటాయి. డాల్ఫిన్స్ షార్కులే ఉంటాయి. మా చిన్న అన్ని పాపం ఏం తెలియని చేసి డాల్ఫిన్స్ అన్ని ఆ దాంట్లో ఉంటాయని చెప్తున్నారు. షార్కులు ట్రైన్ జర్నీకి డేంజర్ అంటే ఇష్టం అని ఎక్సైటెడ్ అయింది. ఇప్పుడు దీనికే భయపడుతుంది అంటే దానికి ఎట్లుంటుందో. ఇక్కడ మా కృతికి ఏం చెప్తున్నాడంటే పంబన్ బ్రిడ్జ్ పైన ట్రైన్ జర్నీ చేయాలనుకున్నాను నేనైతే, అది చెప్తున్నాడు అనమాట. మా మమ్మీకి పంబన్ బ్రిడ్జ్ పైన ట్రైన్ జర్నీ చాలా డేంజర్ ఉన్నా కూడా అది భయం అయ్యేది, కానీ ఈ బోట్ జర్నీకి భయపడుతుంది అని చెప్తున్నాడు. చాలా వీడియోస్లో నేను చూశాను అనమాట, పంబన్ బ్రిడ్జ్ పైన ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది అని. ఇంకా మేమైతే చేయలేకపోయాం, కానీ మీలో ఎవరైనా రామేశ్వరానికి వస్తే కనుక పంబన్ బ్రిడ్జ్ పైన ట్రైన్ జర్నీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఈ బోట్స్ అన్ని అగ్నితీర్థం దగ్గర అయితే పార్క్ చేసి ఉన్నాయి. ఈ బోట్లో 100 మెంబర్స్ వరకు అయితే పడతారు, కానీ మేము వెళ్ళినప్పుడు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, లాస్ట్ రైడ్ కాబట్టి. మేము రామేశ్వరంలో ఉన్న అన్ని ప్లేసెస్ చూసి ఈ శివ బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఈవినింగ్ 5:15 అలా అయిందనమాట. ఇంకా 5:30కి బోటింగ్ కూడా క్లోజ్ అవుతుందని చెప్పారు. మేము వచ్చిన టైంకి అయితే అక్కడ ఎవ్వరూ లేరు, మొత్తం ఖాళీగా ఉంది, మేము ఒక్కరమే ఉన్నాము. ఇంకా బోటింగ్ అయితే అవ్వదు అనుకున్నాము, కానీ లక్కీగా మేము వచ్చిన తర్వాత కొంతమంది అయితే వచ్చారు, అయినా కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంకా మమ్మల్ని అయితే బోటింగ్ అయితే తీసుకెళ్లారు. మొత్తానికి మా కృతిక్ కోరిక అయితే నెరవేరింది. ఇంకా మా చిన్నోడైతే ఫస్ట్ టైం బోట్ జర్నీ చేస్తున్నా, మస్తు హ్యాపీగా ఫీల్ అయిండు. మనకి ముందు ఒక ఐలాండ్ లాగా కనిపిస్తుంది కదా, అదైతే రామసేతు బ్రిడ్జ్, దాని దగ్గరకు అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మనకి శ్రీలంక బార్డర్ అయితే వస్తుంది. అక్కడ మన ఇండియన్ ఆర్మీ అలాగే శ్రీలంకన్ ఆర్మీ అయితే పాట్రోలింగ్ చేస్తూ ఉంటారంట. ఈ మొత్తం ఏరియా కూడా నేవీ కమాండ్లో ఉంటుందంట.
ఇప్పుడైతే మన బోట్ అయితే రివర్స్ చేసుకొని వెనక్కి అయితే వస్తుంది. బోట్లో నుంచి అగ్ని తీర్థం అలాగే ఆ టెంపుల్ అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. బోట్ జర్నీ అయితే చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి గాలి కూడా ఎక్కువ వస్తుంది. ఇంకా గాలితో పాటు పెద్ద పెద్ద వేవ్స్ కూడా వస్తున్నాయి. మా చిన్నోడికైతే ఈ బోట్ జర్నీ చాలా నచ్చింది. ఫస్ట్ టైం అయినా కూడా అస్సలు భయపడకుండా బాగా ఎంజాయ్ చేశాడు. బోట్లో నుంచి అగ్ని తీర్థం అలాగే టెంపుల్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. హాఫ్ అన్ అవర్లో బోట్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా చిన్నోడు దిగే టైంకి మంచిగా నిద్ర కూడా పోయిండు ఆ చల్ల గాలికి. అయితే చేసేసి ఇప్పుడే బయటకు అయితే వచ్చినాం. ఫైనల్గా మా కృతిక్ అయితే సాధించేసిండు బోటింగ్ చేద్దామని. హ్యాపీయా కృతిక్ నాన్న చెప్పు. బక్కగా అయిపోయిండు. వారం రోజులు అన్నం లేక మామూలుగానే అన్నం తినడు. ఇంకా ఈ ఊరు వచ్చిన తర్వాత రోజు అన్నం తినడమే మానేసిండు. హ్యాపీగా ఉంది. అసలు మొహం చూసారు ఎట్లా అయిందో మా కృతిక్ది. అట్లుంటుంది మనతో. మేమైతే రామేశ్వరం నుంచి బెంగళూరుకి అయితే బయలుదేరాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే పంబన్ బ్రిడ్జ్. యాక్చువల్గా మేము బోటింగ్ చేయకపోయింటే ఈ పంబన్ బ్రిడ్జ్కి కొంచెం తొందరగా వచ్చి చూసేవాళ్ళము. ఆ బోటింగ్ చేయడం వల్ల కొంచెం లేట్ అయితే అయిపోయింది. అయినా కూడా పర్లేదు. మా కృతిక్ ఆ బోటింగ్ చేయాలని చాలా ఆశగా ఉండే. ఇంకా వాడి కోసం అయితే ఆ బోటింగ్కి అయితే వెళ్ళాం. మొత్తానికి మేమైతే ఫుల్ హ్యాపీ. చాలా బాగా జరిగింది ఈ జర్నీ అయితే. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అలాగే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అన్ని దేవుళ్ళ దర్శనం అయితే చేసుకున్నాము. మేము అనుకోని టెంపుల్స్కి కూడా వెళ్ళామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి దగ్గరలోకి రావడం కూడా అంత ఈజీ కాదు. కానీ ఆ దేవుడే అలా రప్పించాడేమో. నాకైతే అనుకోకుండా మేమైతే ఈ జర్నీ అయితే చేసాము. ఈ లాంగ్ డ్రైవ్కి అయితే వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది. సక్సెస్ఫుల్గా అన్ని దేవుళ్ళని చూసి ఇప్పుడైతే ఇంకా బెంగళూరుకి అయితే బయలుదేరాము. రామేశ్వరం నుంచి మేము 5:45కి బోటింగ్ చేసి ఇంకా అక్కడి నుంచి అయితే బెంగళూరుకి బయలుదేరాము. ఇక్కడ నుంచి అయితే మాకు ఎగ్జాక్ట్గా ఒక 9-10 hours టైం అయితే పడుతుంది బెంగళూరుకి. మేబీ రేపు మార్నింగ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు మేము మార్నింగ్ 3 o'clock లేచినాం అనమాట. ఎందుకంటే స్ఫటికలింగము ఉంది కదా, ఆ స్ఫటికలింగ దర్శనానికి కోసమని మేము మార్నింగ్ 3 o'clock లేచి 4 o'clock దర్శనంకి అయితే వెళ్ళాము. సో మార్నింగ్ లేసాం కాబట్టి నిద్ర అయితే సరిగా లేదు. ఇంకా మధ్యదారిలో మాకు నిద్ర కూడా రావచ్చు, చెప్పలేము. నిద్ర వస్తే ఎక్కడైనా ఆపి ఇంకా పడుకొని మార్నింగ్కి రీచ్ అయితే అవుతాము. ఇంకా రేపైతే ఫుల్గా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎల్లుండి నుంచి బ్యాక్ టు స్కూల్ అనమాట. మా చిన్నగాడు ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఈ 1 week స్కూల్ లేదు, ఏం లేదు, హ్యాపీగా ఉన్నాడు. వెళ్తావా ఇంకా మండే నుంచి స్కూల్కి? సాటర్డే నుంచి వెళ్ళనంట. చూసిండ్రా, హాలిడే అంట. 1 week హాలిడేస్ తీసుకున్నా ఇంకా హాలిడేస్ కావాలంట. మా కృతికి ఏమో ఎప్పుడెప్పుడు స్కూల్కి పోవాలని మా కృతికి ఉంది. మా చిన్నోడికి ఏమో ఇంకా హాలిడేస్ కావాలి. మేము బోటింగ్కి వెళ్ళాం కదా, అక్కడ కూర్చున్నప్పుడు ఒక చిన్న పురుగు అయితే మా చిన్నోడిని అయితే కరిచింది. ఇంకా అప్పటి నుంచి దురద వస్తుందని అలా గోకుతూనే ఉన్నాడు. మా చిన్నోడు కూడా అలా దురద అంటే నార్మల్గా అనుకున్నాను. ఇంకా కారు ఎక్కగానే పడుకుండిపోయాడు. పడుకున్న తర్వాత ఒక 10 o'clockకి లేచి చూస్తే మొహానికి మొత్తం దద్దుర్లు వచ్చాయి. అవేంటో నాకు అర్థం కాలేదు. ఆ పురుగు కుట్టడం వల్లనే అనుకుంటాను. మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా కార్లో అయితే ఒక కొబ్బరి నూనె బాటిల్ అయితే పెడతాను. ఎందుకంటే కడుపు నొప్పి ఇంకా కాలు నొప్పులు అంటారు కదా పిల్లలు ట్రావెలింగ్లో. అందుకోసమని కొబ్బరి నూనె ఉంటే ఇంకా ఎప్పుడైనా ఏ నొప్పి అన్నా ఆయిల్ అయితే రాస్తానమాట. ఇంకా ఆ రోజు కూడా అలా దద్దుర్లు రాగానే మొత్తం నేను ఆయిల్ అయితే స్ప్రెడ్ చేశాను. కొంచెం సేపటికి మళ్ళీ అవన్నీ తగ్గిపోయాయి. మా చిన్నోడైతే ఆ దద్దుర్లు చూసి ఫస్ట్ ఏడవడం అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా వాడు ఏడుస్తుంటే నాకు టెన్షన్ అయింది అవి ఏంటో అని. ఇంకా ఆయిల్ పెట్టిన తర్వాత మొత్తం కంప్లీట్గా తగ్గిపోయాయి. మేము వెళ్ళే దారిలో అయితే ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా, అవైతే చాలా కనిపించాయి. అసలు అవేంటో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసి అవి విండ్ మిల్ ఉంటుంది కదా, ఆ విండ్ మిల్కి ఉండే ఫ్యాన్స్ అనుకుంటా. అది కరెక్టో కాదో నాకు కరెక్ట్గా తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా అలా కంటిన్యూగా ఇంటికైతే వచ్చేసాము. మేము వచ్చేసరికి మార్నింగ్ 5 అయితే అయింది. ఇంకా రాగానే అందరం పడుకున్నాము. మళ్ళీ 12:30కి అయితే లేచామన్నమాట. ఇంకా అప్పుడు లేవగానే మళ్ళీ మా చిన్నోడికైతే ఫేస్ మొత్తం ఇలా దద్దుర్లు అయితే వచ్చాయి. ఫేస్కే కాదు బాడీ మొత్తం కూడా. మళ్ళీ నేను కొబ్బరి నూనె అయితే అప్లై చేశాను. ఇంకా అదైతే తగ్గిపోయింది. నేను ఇలాగే ఉంటే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు అయితే మొత్తానికి తగ్గిపోయాయి. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.